గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. ఇంకా గోంగూర, ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి, చికెన్ అండ్ అల్లం వెల్లుల్లి, ఒక 4-5 మిరియాలు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఫస్ట్. అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, వేసుకొని కలుపుకోవాలి. గోంగూర వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. బాగా వేగిపోయింది కదా, అయిపోయిన తర్వాత కొద్దిగా చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి, లేకపోతే కింద మాట్లాడుకుంటున్నాను. కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కారం వేసాం కదా, అది అన్నింటి పట్టేటట్టు. చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చాలా టెండర్గా ఉడికింది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గోంగూర చికెన్ ఇస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.